అయినట్టయింది. గాజులు ఉంగురాలు పూలని చూస్తే సౌతి లేవని ఎడతారు. అందరూ పని వాళ్ళు మరి ఎవతను ఉన్నదా లేదా పెయిన్రా ఏది చెప్పరా నాకు. మా మేటు చల్లకుండా మా మేట అయితే ఇంకదైతే పురాంగ అధ్వానం ఎడ్డి దాని లెక్క చెప్తుంది. మరి గిడ పని ఉన్నది, గీ గుంటకు పని ఉన్నది, గీ చెట్టుకు పని ఉన్నది. గింతమంది వాడతారు, గింతమంది ఇంకా రోజులు నిండాలని ఏది చెప్పది. ఐసైస్ వాళ్ళకి ఫోన్ చేసుకుంటుంది, ఐసైస్ వాళ్ళే పోయి చేస్తారు వీళ్ళని వాళ్ళ మన్నువాడ. నేను గత శాతగా అన్న నేను నాడు చేయలేదా, నేను చేసిన నాడు ఇల్లు ఎడవన్నారో వీళ్ళు కాగా చెప్పుకుంటారు. అబ్బా పని నాకట గడ్డ పారేయరాదట, నాకట అంగి పట్టి పారదవరాట సంవత్సరాలు. ఓ ఇక వీళ్ళు 100 రోజుల పని 200 రోజులు చేసినట్టు ఫీల్ అవుతారు బగ్గా. 100 రోజుల పని 200 రోజులు చేసినట్టు ఫీల్ అవుతారు బగ్గా. పాడ ఈ లగ్గం పోవుడేమో కానీ ఏమతి లేదు కదా ఇంటల్లా అట్టితనారు పొద్దు అరే ఏం చూస్తాను ఎవరో ఫోన్లో నీకేమైతుందా నేనేం చూస్తే చూసుకోగాని నువ్వేమన్నా చూసుకోమా మాట్లాడం కానీ అప్పుడు మీకు సప్పు లేదు పనికేరు కావచ్చు నాకేం ఇంటికన్నా ఉన్నా నీకు తెలియదా? నేను ఇప్పుడే లేచిన ఇంత పొద్దుగాలు ఎత్తావురా ఎవడన్నా నీ దాంట్లోకి ఇంత పొద్దుగాలు ఎత్తాను ఇంకా తెరిసేపు అంటే ఏమవురా నీ అవ్వకు నీ అయ్యకు రాజుగా వచ్చిండ్రా. నేను ఇప్పుడు కాదు తెల్లారదాకా కాదు రేపు గేలదాకా వండ పెడతారు. పోసి ఉండేనే ఉండే ఏకుర వెళ్ళి పాకులు ఊసడానికి. నీ ఎవరికైతే గింత మానవ లేదు. మంది నెంకులాడుకొని సోలు తీసుకొని పోతుంది. మరి రా లగ్గానికైనా 4-5 రోజులు అవుతుంది. మరి 100 రోజుల పనికి అత్త అన్నవా అత్తలేవా మరి ఎట్లా అత్తవా నేనని చెప్తుందా? బిరోబీరా నురికింది గడిపించత్తురా జర బాగా కాలు మొక్కుతా. నేను దేని దించాలి నేను ఇప్పుడు సోపతి గారు నీకు పట్ట అంతమంది దోస్తు వాళ్ళనేమన్నా బండి అడకరాపో ఒక చింత మళ్ళీ మన బండి తిరుగుతావు కదా నువ్వు అడకరాపో. ఈ సైకిల్ వేరే తీసుకురా నీ దండం పెడతా. నువ్వుకెత్తలేవరా బాడుకోవతాం తిరుగుతుండే లగ్గం పోకుండా చల్లగుండు. దానికి ఏం పట్టి అనుకుంటాను నీ అబ్బా నాకేదో లగ్గాలు తిరగత్తాని అనుకుంటాను కావచ్చు. మరి ఎవరికి పెడతానా ఏమైతే నీకు నీళ్ళు చల్లింది నీ అమ్మ మనోట్లే చక్కరమయ్యా ఎక్కడ అక్కడక్కడనే ఉండేది. మా ముసల్లా అత్తగారిగా మా మేటు కూడా చెప్పది నేను అంత పర్వాలేదన్న అంత కాదు తువారం తీరుండదు అను తీరుండదు నీ తువారం చల్లకుండా ఆగంగా వచ్చేదేవుడా ఒక్కొక్కటి అత్త కూడా అంటే కలిసిమెలిసి పోతారు. అక్కడ రాకుండా కానీ మా అత్త మందం కొత్త వ్యక్తి అంటారు. ఇంత ముల్లెత్తు పని కూడా అసలు కాదు తల్లి కంటే పిల్లలు కంటే చల్లగా ఉంటారు. ఇంకా మా సీని కాడని ఉండదు అన్నీ తీసుకొని వడగొట్టుకురారా అంటారు. ఎంతకాలం అనే ఎత్తుకురావాలి నీ ఎగుతురు చల్లగా ఉంది. ఆడేమంటాడో ఉన్నాడో లేడో. రైతా చాయ్ అయిందానే అయింది కొన్ని తీసుకురాపోయి రూపాయి పోదామంటే చాయ్ పెట్టలే పెట్టినా అయింది పోసుకురా ఉన్నా పోసుకురా. రైతా మా వచ్చిందానే లగ్గం బాయ్ కదా అయ్యో చెప్పవాలి కలుతా మా భర్త అంటుంది కానీ ఆనంగానే వస్తుంది గజ్జల కూడా. అబ్బా లగ్గం బాయ్ ఎప్పుడు వచ్చినవే? నేను పొద్దుగాలని వచ్చిండ్రా పెద్ద మామలు ఆటో తెచ్చుకుంటారట ఎంగేజ్ నన్ను ఇక్కడ దాయ దించుతా అంటే వచ్చిన వాళ్ళతోటి కలిసి. అబ్బా గిన్ని రోజులు పోతున్నా లగ్గం పోతే నువ్వు 100 రోజుల పనికి ఎత్తలేవని ఆ మేటి తీసేస్తాడు పో నిన్ను. మేటి ఎందుకు తీసేస్తారా? ఆడికే 100 రోజుల పని పోక 4 రోజులు అవుతుంది అని నేను అత్తానంటేనే మా ఎబ్రాళ్ళ చెల్ల కలిసి ఉండబ్బా నువ్వు ఎన్నడూ రాలేదని నా చీర పట్టి గుంజబట్టే సంచి గుంజుకోవాలి. ఆడికైనా చెప్పక చేయకొచ్చి మా అన్నగారు ఆటోలు ఎక్కిటి వచ్చిన ఈ రక్క దగ్గరికైనా మన 4 రోజుల పొద్దు అవుతుంది కానీ 100 రోజుల పని వాళ్ళు మరి ఏదో నడుపుతుంది కుంటలు పెట్టిరా గుట్టమో కన పెట్టిరా అని పోతే అది లేవు తలుపు వేసుకొని ఎటో వేయిందట. అటు తిరిగి వచ్చే వరకు ఎక్కి అల్లు అయింది. ఇంకా మీ అది నన్ను తీసి చెప్పక చేయకమైంది పోరని అడిగితే గది మీద కూర్చుని నాకు తెలియదు అంటాడు. మీరు అత్తలేరు అరగింత తింట తుప్ప మీతో అత్త అనుకున్నా. మేము అత్తలేము ఎందుకురా అది అలుకో నువ్వెందుకు వస్తావే? నువ్వు పెద్ద వ్యవసాయదారుని పెండాని వేసి నువ్వు వస్తావా?
అందరూ పనికి ఎరికేనా నీకు ఎంత మంచిగుంటావు నీడ పట్టు కూర్చుని తినుకుంటా ఒక్కొక్క చూడిపో గుండ్రు గుండాలు నత్త నగలు నాడలు వేసుకున్నా కానీ మందరోళ్ళ పనికి అంటే ఎత్తులుపుతారు అటు పోతారు రాజు వేసుకొని ఇటు వస్తారు వాళ్ళకన్నా ఎక్కువ శ్రీమంతురాలు నువ్వు మేము అత్తలేమని అంటాను నువ్వు గద్దె మీద వండించుకొని ఒక అడుగు దించత్తు రారా నీ బెండానికి నీకు అందరోళ్ళ పని అంత నచ్చకుంటే అబ్బా ఆడిది రారా వ్యవసాయదారి పెళ్ళాన్నే 12 ఎకరాలు బయట నువ్వు సంపాదించి పెడితే మేము కూర్చుండి తినపోదమా నువ్వు బాగా మాట్లాడుతున్నావు కూర్చున్నావు అని నేను రానియాలా పో ఎట్లా పోతావు ఇక మళ్ళీ వెనకన్నా పోయి సంపాదిస్తానే 12 ఎకరాలు ఇక మళ్ళీ వెనకన్నా పోయి సంపాదిస్తానే 12 ఎకరాలు ఇక మళ్ళీ వెనకన్నా పోయి సంపాదిస్తానే 12 ఎకరాలు నువ్వు సంపాదించినావు కూర్చుండి తింటా అంటానవా కొద్దిగా బుద్ధి లేదేమే 20-30 ఎకరాలు ఉన్నాయి ఆడిది కూడా వస్తాను అందరూ రోజుల పనికి నీకేం ఏర్పడుతుంది సీనుగాడు ఉన్నాడు ఇక్కడ ఎత్తించుకున్నాడు మంచిగా ఎగురుతున్నావు ఇక్కడ ఎత్తించుకున్నాడు మంచిగా ఎగురుతున్నావు ఓ మగన్ భయం లేదు అత్త భయం లేదు ఆరాల భయం లేదు రాకుంటే తీరా మీరిద్దరు పెండ్రమోడు బాగా కట్టం చేసి నాకేమైనా అలిపి పెట్టినట్టు నా ఇంట్లోకి ఇచ్చినట్టు నడిచిపోతే ఏంది ఈ మంత్ ఎవరో కొన్ని నమిలి పెట్టిందట మేము పెట్టలేదట అయినా నేను ఒక్కదానే ఉన్నాను కోడళ్ళు పెద్ద కోడలు లేదా దానికంతా బెదిరియది నన్ను అంటేనే పనికించుకుంటది ఏమైంది నా నమ్మకం వేసుకొని కూర్చున్నావు పోదాం పనికి ఏంటి మామతో రామంటిగానే మన మీ అవ్వని ఇప్పుడు ఎక్కించుకొని పోతే రోజు అదే అలవాటు దొక్కుతుంది ఏమో ఆమెను ఎక్కించుకొని పోతే నేను నడుచుకుంటా అన్నా మొన్న ఒక 10 రూపాయలు పాల ప్యాకెట్ తెచ్చుకుంటా అంటే లేవు అన్నది నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు మరేరా ఇప్పుడు సంపాదించి ఎవరికి ఇస్తుంది రూపాయలన్నీ మనకే పెడుతుందా అరే ఏమో నాని గుయ్యాన్ని పడితే పోదాంపా దాని మీద పోతే నాని ఇస్తాను మాసాలు పాయిగా బా నిన్న వేసినాయి మంచిగా ఇవ్వాలి ఒక దారిగా తీరి అతను లోడ్ తోడు ఇతనని పైసలు పడతాయి లేకుంటే అన్నీ పడాయి అవి ఎట్లున్నాయి గుంతలు చిన్న చిన్నవి ఉన్నాయి పండ్లు ఇవ్వాలి కూడా కాలే ఫోటో పంపించాలి కానీ అతనికి లోడ్ ఇతనే పంపించాలి లేకుంటే పంపించాలి ఇంటికి రాదు తొందరగా పోదాం ఒక్క సమితన్న మరి పోసవా అత్తవా రావని ఏదనక రేపాయ అచ్చిరి చేస్తారు ఎగవాడి ఉన్న వాళ్ళ మాను ఓ లంగబాడుకోవు సీనుగా నేను వచ్చిన మన్నుమాడ నువ్వు పోతలేవంటివి కాదురా మొద్దుది కూడా అనేది గంట వీళ్ళు మొక్కంది పర్రసాట మొక్కంది నీకు అంత బరువైనా ఈయనకి మీ సంగతి చెప్తా అవి ఎవరు వచ్చి బాగానే దండి దూరం ఇల్లు పక్కకి ఇల్లేనా మరి అత్తన్నమా అత్తమ్మ అత్తలేవా అత్తమ్మ అని మరి ఏదన్నమా బీరో అని చెప్పక చేయకచ్చు నువ్వు గంత పాపపు దాన్ని అయినా నేను నీకు ఎలా అత్త పొత్త అని పిలుస్తా నిన్ను లగ్గం పోయొచ్చు ఆల్సలేదా వాడే పని తిరుగుతుంది ఇక నిన్ను ఎప్పుడు లాపతిని నీకు వాడే చిన్నమైనట్టు ఇంకా మాట్లాడుతున్నావు పాలనుకోదంతా బుడుగా ముద్దు పెట్టుకోవాలి పో చేసుకోబా నీ పని నువ్వు నన్ను పారబెట్టి కొడతావే నీ ఇస్తాను అక్కలు కానీ ఆడతానేమో చెడాడబడితివి తిరగలేదు అన్నందుకు పారబెట్టి కొడతావే ఎండిపోయిందారా ఏడ సైలైందారా అబ్బో ఎండిపోయిందాన్ని పట్టి చేసుకున్నావు నీ కొడుకు ఇంకా మాట్లాడుతుంది నలమకోది ఎందుకు చేసుకున్నావు మరి మీ ఆనపిల్లారి అవరెవరు సీన్గా గింత పాపం గింత ఆడు ఉంటారా నేను నడిచేస్తాను బండి మీద దించిన సీన్గా అంటే నేను పోతలేమనండి పెన్ను గద్దె మీద కూర్చుంది గంత పాపం దాన్ని అయినా నేను ఎక్కించుకొస్తేమో రాంగా
ఇక నిన్ను రోజు ఎక్కించుకొచ్చి తీసుకపోతే మాకు అత్తంది గల్ల పెట్ట అని నిన్ను తీసుకొస్తాం. నీకన్నా శాతగాని వాళ్ళు వస్తారు. నీకేం పుట్టింది దున్న వదిలేకున్నావు? ఏ ఏం కొడుతున్నావు దాంతో? అబ్బా మా బండి ఖరాబ్ అయిందే, మేము కూడా నడిచి వచ్చినాం. ఎప్పుడు వచ్చినావు? ఇంత సేపటికి వస్తావా? ఈ ఫోటోలు అప్పుడే పంపించిన. నువ్వు పని చేయకుండా మస్తు హాజరు పో. నువ్వు ఇంటికి పోయావో పని చేయకుండా మస్తే పో. నువ్వు హాజరు వేయండి పోయావు. గట్టంటే టైపు నాకన్నా వెనక సీర ఒక 5 నిమిషాల ముందు వచ్చింది వాళ్ళు హాజరు పోకముందు వచ్చిర్రు. నువ్వు హాజరు వేయడానికి వచ్చినావు. దాకా కన్నా ఏమంటే వెనక సీర వచ్చిన వాళ్ళు మొదలు వచ్చిర్రు. ఫోటో కంటే మొదలు వచ్చి నువ్వు ఎంత వచ్చినావు కాబట్టి టైం అయిపోయింది. పో పని చేయకుండా రీసెంట్ పని చేయకుండా పోయావు. గంటే పో. పని లేదేం లేదు. పో. లేట్గా వస్తారు, లేట్గా పడతారు. మాకట మొదలు వచ్చి కానీ బాడుకో మళ్ళీ మాట్లాడినావు కానీ మళ్ళీ మాట్లాడినావు కానీ ఇంటికెళ్ళి ఇస్తున్నావు పైసలు. టైం మీద రావాలి, టైం మీద వేసుకొని పోవాలి. ఇట్లా వెళ్తాను అంటే టైం లేదా దీనికి? 100 రోజుల పని అంటే ఎట్లా అనుకుంటారా? అంతా నడవ శాత కాకపోతే నడవకుండా ఇంటికాడు నీకెందుకే? నువ్వైతే దానికి నాడు సంది ఇదే పని చేసి బతికిందా నా గోషుల పని. ఇది కాకుండా ఇంకో పని చూసుకుంటా. ఇలా ఇస్తాను అక్కలు గాను ఒక్కొక్క తాగుతనే లేదు. టైం అయిందా? చేసిరా? నేను పెట్టిన పని చేసిరా మీరు? అయిపోయింది. ఏమో చూసుకుంటా మరి నేను. మళ్ళీ ఎలాగకుండా రేపు చేపిస్తా మీతోటి పని. పేనంక తొందరండు ఆకలి అవుతుంది. కుమారు ఇలా అలా పొద్దుగాల తెచ్చిర్రు ఎవరా మందా? ఇక ఎండలు కొడతానే పొద్దుగా నడిచినాక అయితే మన కానీ నేను పోషమ్మలు చేస్తాను. నాకు ఒకటి చిన్నపాటి మేకపోతే కావాలి. చేస్తా చూద్దాం అక్క ఉన్నాయి. నువ్వు ఇంటికి పోయినా నిన్న కూడా వస్తుంది కానీ మీరు చెప్పండి కొట్టుకొచ్చిన రోజు పొద్దున ఒకటి దొరకబడరా అక్కకు, ఒకటి దొరకబట్టు అక్కకు. చిన్నపాటి అనకతో అక్క ఏ చిన్న జాలుగా సరే చూస్తా అక్క, చూడు జరా చూస్తా. ఇక నేను ఇంటికి వచ్చిన నిన్న లేవాట నీ ఫ్రెండ్ అని అడిగితేనేమో ఇప్పుడే వేయండి అక్క అన్నది. ఏ పాట అవుతుంది మరి తమ్మి జర అటు ఇటు చూసి తీసుకో. నేను అటు ఇటు చూసి అక్క నీకు ఇయ్యనా అక్క? ఇది పడతా పడతా ఇది పడతా. అక్క ఇది సరిపోతుంది మరి పెద్దది కావన్నా? ఏ పాట వెళ్తుంది నిన్న కూర 9 కిలోలు వెళ్తా అక్క. ఇగో నువ్వు ఎండుకని చూసి గోపాలం పాడకురా నేను పరాయిది అన్నారా? పరాజారు కాదు అక్క పట్టుకెళ్ళి తక్కువ ఇస్తానంటనా? జర చూడు తక్కువ కష్టట తక్కువ. ఇగో మా చిన్నాడు బిడ్డ వాళ్ళకి కూడా కావాలి అట్లా వాళ్ళు కూడా కావాలంటే ఉన్నాయి ఇస్తా అదేం లేదు. కావాలంటే ఇస్తా అదేం లేదు. ఇక మరి నేను రేపు పొద్దుగాల వచ్చి తీసుకొని పోతా. తీసుకోపో. సరేనా? సరే పెట్టు మళ్ళీ కాట కలిపేవు. అక్కని ముంచద్దు బిడ్డ వినబడ్డదా? అక్కని ముద్ద ఆడబిడ్డ ముద్ద నేను దానికి ఏమన్నా ఇంత బొట్టాన్ని ఏదైనా పెట్టారు. ఇగో పోషమ్మలు చేసినాడు ఇంటికి రా ఒక బుక్ ఎక్కువ ఎత్తా. మంచిగా మేపు అన్న. సరే సరే అక్క. బాగా కొట్టాలి కదా ఇలా ఇంకొకరు రెండు పట్టించుకోవాలి. ఇంకంతా పాసులు పట్టించుకురావాలి. అది కూడా 2 ఉన్నది. ఏం చూస్తానవే మంచిగా మీద అక్కడ నీడకోండి. పోషమ్మ కానీ గొర్రెను వంటి అది ఆన్నే ఉన్నది. పెళ్ళమ్మ కానీ ఎక్కడ వంటిది ఈయన్నే ఉన్నది. దేవుళ్ళని చేద్దామంటే ఇది సప్పుడు చేయదు, సీనుగాడు సప్పుడు చేయడు. ఏమన్నా అంటేనేమో నా మీదకి చావడానికి జల్లు కడతారు వీళ్ళ వాళ్ళ మన్ను. మరి అది ఒక్కటి ఎంతగానో అని చేస్తుంది, ఏడుకెళ్ళి తెచ్చి పెడుతుంది. మనిషికో చేద్దామని 6 మాట్లాడుకోకుండానే కనీసం ఒకళ్ళ తోటని చెప్పన్న పంపరాయి. ఎండిపోయిన దానికి ఇంత అంత లేదు, ఆ ఉబ్బు చెంపల దానికి ఇంత అంత లేదు మోర. ఇక దేవుడు అనే వరకే రూపాయలు ఉండే చేతులల్లా. ఇక నేను ముంగటవాడు ఏదైనా చేస్తే దానవగారిని విరుచుకుంటుంది, అది దీనవగారిని విరుచుకుంటుంది. ఇది అందరు అత్తరు మంచిగా కడుపు నిండా తినిపోతారు. ఇలా ఎటైతే అట్ట సీనియర్ దగ్గరకు మళ్ళీ ఒకసారి మందలు ఇచ్చి అడుగుతా.
మరి ఏంద్ర నాకు ఈ తంట ఎటు పోకుంటా రాకుంటా కుక్కల కావాలి నక్కల కావాలి కాసుడు కాబట్టే ఇంట కట్టేసుకుంటే ఇల్లంతా ఆసన రావట్టే మేక సల్లా కూడా తెలందా కొరుతుంది నిద్ర ఉండదు వన్ను ఉండదు ఎవరైనా ఒక్కదాన్ని తిన్నట్టు నేను సాగు జాలకొచ్చిన ముసల్దాన్ని మీకు పోరగంటూ ఉండరు మీకు ఇంకా భవిష్యత్తు ఉన్నది మీరు దేవుళ్ళే చేసుకోవాలని మీకుంటా పట్టి నాకుంటుంది రా సీనుగాడు ఏమంటాడో సీనుగాని పెంటడం ఏమంటాడో నన్ను చూసే వరకే గజలకునే వాళ్ళే ఊరుతారు ఇద్దరు నచ్చి వాళ్ళు వచ్చివే ఏంది ఏంటంటే ఇంట్లోకెళ్ళి కంట తెరుచుకుంటా ఎన్నొద్దులా మేకపోతుంది తెచ్చి దేవుళ్ళు వేద్దామంటే నువ్వు ముంగట పడతలేవు సీను కానీ పెండ్ర ముంగటి కట్టలేదు వాడు ముంగటి కట్టలేదు నా ఒక్కదాని పానానికే ఆయన ఒక్కదాన్నే తింటున్నా అవ నేనేం చేయాలి ఆయనకు చెప్పుకో ఆయన నువ్వు ఎప్పుపోయింది నువ్వు పెద్దదానివి కాదా గంజక్కలతో గిల్ల దాంతో అడిగి మీరాదా నువ్వు మీ ఆరాలతో మాట్లాడుకుంటే ఏంది నువ్వు ఉన్నావా ఇంటికి పెద్దదాను ఇక మళ్ళీ నేనోడు చెప్పన్నా నేను ఉన్నాను అన్ని నాన్న విడిచిపెట్టుదే అన్ని నా ఇస్తాను అవుతుంది రోజుకింత ఇస్తాను రాబెట్టి నాకు అవ నీ చెప్పకపోతే ఎవరో చెప్పాలి నాకు తెలుసా చేసేటి అన్ని పో తీసుకురా పో నీ కోడళ్ళు కొడుకుని కాదా మరి నేను పోయి తీసుకొస్తా నువ్వు పట్టేలమ్మ ఇక్కడ కూసో నువ్వు అడగవా నువ్వు పెద్దదానివి కాదా నువ్వు ఎన్నడేగా మీద వేసుకొని చేసేది నువ్వు ఉన్నావా ఉన్నాను రా నువ్వే చేయి నువ్వు చచ్చినాక నీ పెత్తాను వేసుకుంటా పో అవు ఇవన్నీ నీ పెత్తనం కోసం నేను చావన్నా సత్తబండలు కాదు నీ అవ్వకు లేదా సాలు మా ఉన్నది పో నా అబ్బ కర్ణాటకని ఇచ్చిరు నా ఆడబిడ్డ కొడుకు అని గిసంటోళ్ళకి ఇచ్చిరు ఏం మనసులో ఏందో ఎప్పుడు వరద వరదది నన్ను సీనుగా మరి సీను ఏంది అల్ల ఏడా లేడు ఇప్పుడేటో వేయండు ఎటు పోయిందో కానీ మరి ఏం సంగతి దాన్ని అడుగుతానేమో నా చేతుల పైసలు ఎక్కడి ముంగట వాడి చెయ్యి పెద్దదానివి నువ్వు చచ్చినాక పెద్దరిక వెతుకుంటా అంటాంది మరి నేను ఐసానికి ఇట్ట అవుతాను రోజు రోజుకు ఆ రోజు తెచ్చిన గొర్రెపోతే ఆన్నే ఉండే పోషమ్మకాన్ని తెచ్చింది ఇక ఎల్లమ్మకాన్ని తెచ్చిన లేకపోతే ఆన్నే ఉండే రోజులు కడతాను ఎటు రాకుండా పోకుండా పోతా అంట నాకు ఏంది నాకు ఈ గోస మరి దేవుళ్ళు చేస్తారా చెయ్యరా అన్ని నువ్వు ముంగడబడి చేస్తా అంటే మేమెందుకు వద్దంటాం మా చేతులు అయితే రూపాయి లేదు మంచిగా పండుగ చేయి చేరింత పంచిపెట్టు సపడేగా తింటాం పొత్తులు అయితే నాతోటి కాదు నా వాళ్ళు 4 వేస్తారు దాని 10 మంది వస్తారు అన్ని కుప్ప ఎత్తా అంటే నేను ఎక్కడికి వెళ్ళి కట్టాలి ఏమోనే ఏ ఇంట లేదు ఈ లెక్క నా ఇంటనే ఉన్నది ఎరికేనా నన్ను మిమ్మల్ని నోట్ చూస్తారు కాదే జనాలు గిన్నొద్దులు అయితే అదే పోషమ్మకి ఎన్నో రోజులు ఇస్తానన్న గొర్రె పోతు అది లేడా అడు ముంగడ వాడు చేయరాదా ఆయనకన్నా ఎక్కువ తెలుసా నాకు నేను ఇంకా నలుగురిని అనేది ఉన్నదా మీ పోరగంటకు మీకే పారాలు మంచిగా ఉంటలేవని ముంగడ వాడు చెప్తాను తింటానా లపలప బాగుతానారా అగో ఇప్పుడు నువ్వు చెయ్యంగా మేమేనా అద్దంటున్నావా ఆమె దగ్గర ఓ మాట నా దగ్గర ఓ మాట ఏమున్నది ఆమె నీకు పిలిపించి మాట్లాడు వీళ్ళు లేడా అనబడితివి ఈయన ఒక్కడే ఉన్నాడా ఆయన ఉండలేదా మరి ఆడు లేడా అంటే ఆడు దేశంలో ఉండాలి ఉండే నేను ఒక్కదాన్ని ఏం చేయాలి ఆడదాన్ని ఆయన లేనే లేకపోయే ఆయనకు తెలియదు ఆ మరిది కన్నా ఎక్కువ తెలుసా అని అది తప్పేబట్టే ఈయన అడుగుతానేమో ఈడు ఎటు సప్పుడు చేయడా నువ్వు గిరిగీసిన గీత దాటడే ఈడు ఏ మంది పెట్టినా దానికి దాటతలేడు చిన్న మొల్లి ఇంకా ఒక్కొక్కరు ఇండాలో చూడిపో తీర్థమోలే పండుగ అయినా పబ్బం అయినా కోళ్ళు కోసినా కలిసిమెలిసి అంటుకొని తింటారు నా ఇంటనే ఉన్నది నెరి అధ్వానం దేవుడు అంటే ముంగట పడతలేరు ఇక ఈ సాతనై నన్ను రోజులు చెప్తా ఎవరి కాలే దేవుళ్ళ పంచుకొని చేసుకొని కమ్మాయి తీయగా అమ్మాయిలు నిలిపించుకొని తినుండే గింత గింత మరి పంచు ఇప్పుడు ఏమైనా అద్దంటారా ఇప్పుడు ఆమెను పిలిచి మాట్లాడంగా నేను ఇట్లా అద్దంటానా రమ్మను నువ్వు చెయ్యి కింద ఫోన్ చేసి రమ్మనే నేను సుంకరదాన్ని నా ఇంటికి తిరుగుటానికి దేవుడు మిమ్మల్ని పట్టుక తింటలేదే గుడి బండలో ఉన్నారు ఇస్తారు అవుతా వెళ్తుంది ఒక కడుపు నొప్పి లేదా కాలు నొప్పి లేదా ఇక హలో ఏందా అక్కడనే వాడిని మాట్లాడుతున్నావు దీని దగ్గరికి వస్తే ఇది గెదవబట్టి కుక్కని గెదివినట్టు నువ్వేమో నీ చెయ్యి మీరేసుకొని పెద్దదాని మీద మాట్లాడబట్టి విత్తా ముగ్గురు మొక్క వీళ్ళు ఇచ్చినాకనే మాట్లాడదంతా అంతలా అయితే వెళ్ళవ తల్లికి అక్కడ గుడికాడ మోసుకొని అందరికి పంచిపెట్టట ఇవో నీ పోటు చల్లగా ఉండా ఎవతన్నా చెప్తుండా ఇసొంటి సంసారం
పొత్తుల దేవుళ్ళని ఇవాళ దాకా పంచుకోలేక చింత కింద మళ్ళీ అక్కలు చూడిపో 4-5 తరాలు అయినా కానీ కలిసిమెలిసి చేసుకుంటాను. మరి నువ్వేమన్నా ఇప్పుడు కూర్తానే తీయరాదు పంచుకుంటావు ఏమైతుంది బుద్ధి పండుగలు ఉన్నావు నువ్వు పోయే వరకు పంచుకోమా ఏందే ఏమో కొంపలు పెట్టి ఫోన్లు చేస్తారు ఏమనుకుంటారు మీరు ఏందే చెప్పురి దా కూర్చో చెప్తాను నీతోటి చెప్పేదేమున్నది అంగడేమున్నది బొంగడేమున్నది ఆడబెట్టిన సరిపోలేదు మళ్ళీ పెట్టి పిలిపించిన నన్ను ఏమున్నది పెట్టినా ఏళ్ళ కమాన చూసుకుంటే అత్తలేరు గాళ్ళు ఎంత మంచిగా కలిసి ఉంటారు. మరి అద్దు అంటే సాత కాదు మాకు రూపాయి లేవు నేను అడక్క తింటాను పుచ్చగాల బతుకులు అవుతానే అంటే ఆయనతో నేను అన్ని గుడికాడ వచ్చి అందరికీ వాళ్ళకన్నా మర్చి పెడతాను. అంటే మాకు బుచ్చగాల బతుకులు కావాలని కోరుకుంటాను మరి నువ్వు ఏ పడదాన్ని పంచిచ్చినావు మాకు మరి వెళ్ళిన కాడికి కలిగిన కాడికి చీర 5-10 చేసుకొని ముంగడవాడి చేస్తే ఏమైతుందే ఉండద్దా పైసలు నువ్వు ఎదురన్నప్పుడు మేము ఎదురన్నా ఇక ఎన్నడు నీ దగ్గర ఉండేటి అన్నాడు. ఇప్పుడు చెయ్యి నువ్వు తర్వాత మేము పెట్టుకుంటావు దాన్ని అడుగుతాది ఇటు మొక్కం పెడితే దీన్ని అడుగుతాది అటు మొక్కం పెడుతుంది. అవా నువ్వు సడన్గా తెచ్చి నాకు దేవుని చేస్తానా దయాన్ని చేస్తానా అంటే ఎట్లా మానవులే ఎండిపోయిందన్న సడన్ గా ఏమున్నదే నిలబడి కానీ 2 నెలలు అయితే అని తెచ్చి అబ్బా ఏం పెడతా రైతా బజార్లోకి వస్తాను మీలో నొల్లేమున్నది మీ అవ్వ దేవుని ఎత్తదట అచ్చే అడుగుతాంది దేవుని ఎత్తావానబ్బా దేవుని ఎత్తవా అని అడుగుతావు కోసమైన గొర్రె పొద్దు ఎత్తి ఎల్లమ్మ లేకపోతే ఎత్తి చూసుకుంటూనే ఎత్తాడు బుద్ధి అవుతుందిరా నీకు. ఇంకా కూర్చు తెప్పై నేను ఒక్కదాన్ని కమ్మగతి వండుకొని తిన్నట్టు చేస్తాను. ఏది పట్టింపు ఉంటుంది ఇక మరి ఎట్టరా రేపు గిట్ట అయితే నేను చచ్చెట్టా ఇప్పుడే ఇంత మంచిగా కలిసి ఉంటాను ఇక రేపు నేను చచ్చినాక ఏం కలిసి ఉంటుంది ఎట్టుంటుంది. సచ్చుడు విచ్చుడికి ఏం మాట్లాడుతున్నాయి అవ్వా నీ మాట కాదనమా ఇంకెన్నడు చేస్తారా వీడికి 1-2 నెలలు అవటానికి వస్తుంది అవి తెచ్చి దాని దగ్గర చేతుల పైసలు లేవంట దీని దగ్గర చేతుల పైసలు లేవంటది కలిగినాడు వేయించుకోరిరా నన్ను మళ్ళీ ఆడలు తీసాలు అవుతాయి. అరే గట్లెందుకు మాట్లాడుతున్నాయి అవ్వా లొల్లి పెడితే ఏమవుతుంది ఈ బజార్ పొంటే వాళ్ళు ఇల్లు ఇంటే ఎట్టుంటదే దేవుని చేసుడు ఏమైనా తప్పుతుందా చేసుడు ఏమంటావే ఏంటి చేసేది ఇప్పుడు చేతుల పైసలు ఎక్కడ ఉన్నాయని ముంగడ పడదాం చేద్దామని అంటున్నావు నా చేతులు అయితే రూపాయి లేదు ఆమె పెట్టుకుంటా అంటే చెప్పు ముంగడ పడి చేద్దాం సరే రూపాయి పెట్టుకుంటే మంచిదేనే ఇగో నాకు సాధారణ వల్ల నేను పెట్టుకుంటా మీరు ముంగట పడి చెయ్యి మందిలా ఇద్దరు తీయకు ఎరికేనా అట్లయితే మా ముంగడ పడి చేద్దాం చేద్దామని మాయ కుడతారు కానీ నా చేతులు అయితే కొత్త లేవు రమ్మంటే అత్త లేకపోతే లేదు సరే లేకుంటే మన తీయే నీ దగ్గర ఎన్నడు ఉంటాయి రూపాయలు నీ దగ్గర ఎన్నడు ఉంటాయి నా దగ్గర గల్ల పెట్టి పువ్వులు ఆడుతుంది బాగా బలిసి కొన్న మానానికన్నా మందిని ఇజ్జత్ పోకుంటానికన్నా ఏం చేస్తా మరి ఏం చేద్దాం నీ అమ్మగారికి నువ్వు చెప్పుకో నీ అమ్మగారికి నువ్వు చెప్పుకో నా అవ్వగారు కొత్తగా ఉన్నారు నీ అవ్వగారు కొత్తగా ఉన్నారు గడి లబ్బర్ ముక్కుండేగా అదే పోయి అటు పెట్టుకోను అబ్బా లక్ష్మి ఇంకా పోన పాటు వాళ్ళు ఇటు తేండ్రి పిల్లలు చల్లగా ఉండాలి ఇదైతే చీర మీద నాకు ఆయుధం అందుకో ఇది పొగత్తా నచ్చుకుంటలేదు చక్కగా కొత్త వేడ వాడేసి బట్టలలా వాళ్ళకు తప్పిస్తారు ఇవాళ దాకా అయినవరా ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళావు ఇంకా దుకాణం ఒక కొబ్బరికాయ అగరబత్తులు 10 రూపాయలు అవునే లక్ష్మి
తెచ్చినావా? చేద్దాం. ఏమేట్లాడుతున్నావు? పసుపు కొబ్బరికాయ ఊదివస్తీలని అన్ని లిస్ట్ చెప్తుంది. పైసలు ఎక్కడ? పైసలు మాత్రం ఇస్తలేదు. అవి అడుగుతలేవు. గొర్రెలక తలకాయకుండా వచ్చి జేబులు ఎక్కడాడుతున్నావు. ఇప్పుడు చిన్న చిన్నది పోయి పెద్ద పెద్ద వాటికి కూడా పెట్టమంటది. పోయి పైసలు అడిగి తీసుకొని పోయి తేపో. ఇలాంటి పైరత్త ఆఫరీలో లేడున్నాయి వాళ్ళకైనవే. అబ్బా జీవులో పైసలు ఇవ్వే ఇల్లంతా చూసినా చిల్లర లేవు. ఏముంది తీసుకున్నా ఒక్క రూపాయి కూడా లేదా రా? లేవే. ఈ చిన్న చిల్లర కొత్త కూడా నన్ను అడుగుడా. ఇప్పుడు గందికనే వచ్చిన నీ అని మరి ఇంటికి పోయి అది వచ్చింది వేరే దానికి వచ్చే. ఇక్కడ పనిసి పెట్టుకొని ఏ పనికి వచ్చింది రూపాయికి నీ ముచ్చట సల్లాగా ఉంటాను. ఇన్ని ఉన్నాయి దెబ్బలు కట్టితే చిల్లర ఖర్చులకు అయితే అని కొంగు కట్టుకున్నా. అత్తయ్య నిన్న వందలు అన్ని మా వచ్చిన కాడికి పో రాదురా. పశువు కుంకుమ ఊదిబత్తీలు కొబ్బరికాయ రాదు 100 రూపాయలకు. చూద్దారు చూద్దారు అటు పోయి మీ ఇంటికి వచ్చింది మెరుగని వెళ్ళిపోయి పోయి ఎత్తే ఉండిపోయాడు. ఇక నాకేం పని లేదు. నీ కొడుకు పోగానే తోకెంబడిపోయా నేను చెప్తా అని. ఊపారాదత్త ఏం లొల్లి ఇది కూడా. మళ్ళీ ఇప్పుడు ఏమి ఇచ్చిపోయినవే ఇంట్లకు? అంటే ఇంకేం పని ఉండదా? ఊకా ఏం ఆడతానో కానీ ఈ పని కానీ పని మళ్ళీ తెచ్చి కదా అల్లే తెక్కడికి ఆయన దుకాణంలో పోయేసినాక ఆగరాదు రాయిస్తా. ఆమె ఎదురంగానే నువ్వు మాట్లాడబడివి ఇది కానీ. ఇంతసేపా? కొబ్బరికాయ ఎదురా తీసుకొచ్చినా సరే తీసుకొస్తా. ఆరి ఇంకా దేవునరలా పత్తి అత్తులు తెలిసిన అత్తులు దేపు అత్తులు నూనె దేపు. వదినే ముందర ఉదిరి వర్షం స్టార్ట్ ఉంది. ఇగో మీ చెల్లి ఫోన్ చేసింది. వాళ్ళు ఏదో దేవునికి చేసుకుంటారట, పోషమ్మకో ఏమో చేస్తారట వాళ్ళంతా. అయితే రమ్మని ఫోన్ చేసింది. అట్టిగా పోవడేందుకు ఆమెకు బియ్యం పోయాక కూడా చాలా రోజులు అవుతుంది కదా. బియ్యం పట్టుకుపోవాలని అనుకుంటాను. నువ్వేమంటావు? నీ ఇష్టం, నువ్వు పోతాడే పోతా. అంతేనా? సరే మరి తయారు అయిపోయి. హలో హలో వదినే చెప్పరా. ఏడు దాకా వచ్చిర్రు? ఇగో అత్తాను దగ్గర దాకా వచ్చినాం. చెప్పండి రారి అంతా రెడీ అయింది, మీకోసమే చూస్తాను. అత్తాను సరే. ఇంతసేపా? నేను నిన్ననే రమ్మన్నా. బస్సులు పోదామంటే నడిపించుకొస్తాను. బోనాలు అందిరుగా అందినాం కానీ చూసే మంచిది. పెద్దవాళ్ళతో మంచిదేనా? మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా. నీ కొడుకులు బీటలు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నారా? మరి ఏమైనా తీసుకురాలి ఇద్దరు వచ్చిర్రు. ఇక ఇద్దరం అంటే అందరూ హాస్టల్లోనే ఉండబట్టి పిల్లలు వాళ్ళు స్టార్ట్ అయినాయి. హాస్టల్కి పోయి అల్లుడేడి వదిలే కనబడతలేడు. అల్లు హాస్టల్కి పోయిన వాళ్ళని అంత మంచిదేనా? మంచిగానే మరి గీత పొద్దులు అయింది. పొద్దు పొట్టు పెట్టు.
బాబా ఎప్పుడు వచ్చినావు? హలో బాగేనా అంత బాగా బాబా. ఇప్పుడు వచ్చినావు దా సరే ఎవడే పోదామా ఎవడు కూర్చో బాబా నిలబడమంటే లక్ష్మి గాడ కట్టలు తీసుకురా పోక నీళ్ళు అక్కడ ఉండి మళ్ళీ అక్కడ ఉంటే ఈశ్వర అక్కని చెప్తా. సరే తీసుకెళ్ళి ఏదమ్మా మీ అమ్మగారేరి ఏమది ఏరి మీ అన్నదమ్ములు ఏరి ఎవరు కనబడతారు మా వాళ్ళు తిరుపతికి పోయారు ఇలా దేవుని పెట్టుకుంటారట నీసు తినాలని రానన్నారు. కనీసం ఇక ఆర్టిగా వచ్చిన పేరు వాళ్ళు ఏం తినరా పప్పు చాలా కానీ తింటారు వాళ్ళు. మా ఇద్దరు కోడళ్ళు మళ్ళీ తినే వరకు నీళ్ళు పోసుకోవాలి. సీను మందకాడికి పోయా గొర్రెని తీసుకురా కళ్ళు సరే కట్టుకో బిడ్డ. మడకత్తా పోరి గొర్రె మడకత్తా పోరి. నా పిల్ల సాకే కళ్ళు సాకేదే చెప్తాన్నా బాగా అన్ని చెప్తాన్నా నన్ను నందేదే సీనిగారు దేని ఇంకా రాలే చెప్తాను తల్లిని బాంచను నిన్ను పట్టించుకుందే ముంగటడానికి ఇంత కార్యం చేస్తాను నా గొర్రెతోటి జర కోపానికి రాకు ఏది ఉన్నది ఉన్నట్టు చెప్పు బాంచను నడవాలే దేవుడా బాధ్యను నువ్వు నాకు తవ్వదు వచ్చిందా అని రావాలి తల్లిని బాంచను అందరి తల్లిని బాంచను నేను కష్టాన్ని కనుక బాంచను నువ్వు సంబరం ఉంటే మేము సంబరం ఉంటాం రాజుతా ఇక సీను విలువ మీ అత్తను విలువ కూసోకి బట్టలు పెట్టి బియ్యం పోతాను. మా అత్తకి ఎందుకు బట్టలు మాకు చాలు. మా అత్తకు అవసరం లేదు బట్టలు. అట్లా ఎట్లుంటుంది రా, ఆమె పెద్ద మనిషి కదా, ఆమెకు పోయద్దా? ఆమె బియ్యం పోయకుంటే బట్టలు పెట్టద్దా? ఆమె పెద్ద మనిషి, ఆమెను ఇచ్చిపెట్టి మీకు ఎట్లా పెడతా?
ఏమద్దు నలుగురు చూస్తే పెట్టాలి అత్తకు పెట్టాలి ఫస్ట్ అత్తమా ఉంటే మీ ఇద్దరికి పెట్టాలి సిరి మీకు పెట్టాలి అట్లా అనద్దు బిడ్డ అందరిది ఒకటే చాలు సాల్ లేదు ఏం లేదు వదినే ఇప్పటి నుంచి వాళ్ళు పెట్టుకుంటా పోతే ఆమె అదే అలవాటు దొబ్బుతుంది. అందరూ మనోళ్ళే అనుకోవాలి. ఇగో మీ ఆరాళ్ళు కూడా వీరు వాళ్ళ అవగారు రాలేదు కదా వాళ్ళకు కూడా పూలు పెట్టే కాడ పత్రి ఏదో ఒకటి పెడతా. అట్లా అంటే ఎట్లా పెద్ద విడిచిపెట్టి ఇప్పుడు నీకు పెట్టిపోతే ఊళ్ళో నలుగురు ఏమంటారు మమ్మల్ని? అది పద్ధతి కాదు. నువ్వు అట్లా ఎందుకు చెప్తాను? అత్తలేదు నువ్వు వేడికెళ్ళి వచ్చినావు. ఆమె పెద్దవాని కాదా నీకు పెడితే ఎట్లా? పిలుపో. ఆమె నీకోసం ఆమె తమ్ముని బిడ్డను కాదని అవ్వగారు కంటాయి నిన్ను చేసుకున్నది. ఎందుకు నువ్వు అట్లా చేస్తాను ఆమెను? పిలుపో. సరే అత్తమ్మ మా వదిన బట్టలు పెడుతుందట. ఇవరి దాకా దానికి ఎందుకు పెట్టేదంటివి కాదే. నేను ఇక్కడ కూర్చుంటే అన్ని ఇంటలేనా? ఆమె పెట్టాగానే అదే బట్ట మీద ముసలాన్ని అవుతాను. ఆమె పెట్టినంత పెట్టుకుంటూ వెళ్తాను. పెడతానని అన్నది ఆ పోరిన వచ్చాక ఎట్లా వచ్చింది ఆ మాట వరకు చాలు. అది పెడితే కట్టుకోవాలని ఉన్నాను. నాకు బట్టలు లేక బరువాత గిట్టుంటాను. అత్తాను పో. అయ్యో ఏదో తెలియక అన్నత్తమ్మా. ఇంకేం తెలియదు. గిన్నెంత పొద్దు అవుతుంది లగ్గమే ఒక అయ్యకి ఇచ్చినప్పుడు అత్తగారింటి కాడ ఎట్లా మసులుకోవాలి ఎట్లా మాట్లాడాలి తెలియదా? తెలియక అన్నావు నువ్వు. తెలియని ఫీల్ అవ్వ నువ్వు. ఇప్పుడు రాగదా ఏదో తెలియకన్నా అననే పడితే తెలిసి తెలియక అన్నప్పుడు మనం పెద్దవా? అత్తలం అన్నది పట్టించుకుంటావా నువ్వు? ఇట్లా అలగద్దు. పెద్ద మనిషివి అన్నిటికీ నువ్వే గమనించుకోవాలి. ఆమె ఏదో తెలిసి తెలియక అంటది. అన్నప్పుడు అత్త కూడా అన్నప్పుడు మాటే అత్తది. కూడి ఉంటావు తెలుసుకోవాలి. నువ్వు కాపాడుకోవాలి. నీ కూడా ఇంత ఖర్చు పెట్టి పండుగ చేసి పండుగ పెద్దదానికి చేసి ఆటలు కోసినావు. ఇప్పుడు ఉడుకుతుంది కూర. దా. లోడ్ ఎక్కువ నా ఇంకరా మెల్లగా ఏదో బియ్యం కుత్తరాడంటే మా దగ్గర ఏం మరి? అన్నం పడతావు అవా బావని ఇంత తుర్తి చేసాం అట్లా కళ్ళు పుడుతుంది. ఏందే అందరూ ఏమో సీరియస్గా ఉన్నారు. ఏమైందిరా? ఏమైందమ్మా? లవన్య రాజు బుజ్జి కూర్చోరు. కూర్చోరా. నీకోసమే చూడబట్టి నువ్వేమో ఒకరికి వెళ్తావు. అదే కాలమే తిరగబట్టి కూర్చో పాటు. బావా నేను ఇక్కడ కూర్చుంటా. అక్క చేతులు కట్టుకోపోరు గోధుమ లక్ష్మి అన్నం పెట్టు. రైతక్క పర్లే పోగానే రేపు. చూసిందిగా మా వీడియో. మేమైతే ఇవాళ మంచిగా పోషమ్మ బోనాలు చేసుకున్నాం. గొర్రెలు కూడా కోసుకొని తిన్నాం. గొర్రెట దొంకపోయింది మళ్ళీ తీసుకొచ్చి కోసుకున్నాం. మంచిగా అందరిని పిలుచుకున్నాం. మా తల్లి గారు వాళ్ళే రాలే తిరుపతి పేరు వాళ్ళు తీసుకున్నారు అన్న వాళ్ళే.
మా చిన్న కోడలు లజనకి ఇట్లా వచ్చిండు మంచిగా 700 బతుకమ్మ లెక్క గీత గీత వేసుకొని తిన్నారు అయిపోయింది. మిమ్మల్ని కూడా పిలుద్దాం అనుకున్నా కానీ మీరు రాలే, తప్పు పట్టుకోకూడదు. మళ్ళీ ఇంకా పండుగలకు పిలుస్తా. కానీ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కపన్న గంటుంటుంది గట్టి కొట్టుర్రి. బాయ్. ఇట్లా కొట్టుర్రి. ఎల్లారిపల్లె టీవీని అయితే మర్చిపోకుండ్రి. మర్చిపో.